మీ ఫస్ట్ రియాక్షన్ ఏంటంటే వీళ్ళని చూసి భయపడ్డారా, బాధపడ్డారా, కుమిలిపోయారా? నైట్ నేను నిద్రపోనేమో అంటే ఇంత అదే అక్కడ అలా చూసి ఇక్కడ ఇలా చూస్తే నైట్ నిద్ర పట్టదేమో. ఐఎమ్ సారీ. అయినా వీళ్ళిద్దరు ఇంత బ్రహ్మాండంగా చేస్తుంటే మీరు వెనకాల ఎలా చూసారు అసలు? హౌ కుడ్ యూ సీ? నేను ఒప్పుకున్నది. హలో, నో నేను ఇన్ని సినిమాలు ఎక్కడా డాన్స్ చేయలేదు. నేను వేసిందంతా క్యాష్ ప్రోగ్రాము, సుమా అడ్డలో తప్ప ఎక్కడా డాన్స్ చేయలేదు. ఆ డాన్సుల తర్వాత ఇదే మళ్ళీ డాన్స్ చేయడం. డాన్సర్, మంచి ఫ్యూచర్ ఉంది సుదర్శన్. ఎస్, చెప్పండి మహేంద్ర, మీరు ఏదో ప్రిపేర్ అయ్యి వచ్చి ఉంటారు కదా. అస్సలు మా డైరెక్టర్ శ్రీకాంత్ గారు, హీజ్ ఆల్సో ఫ్రమ్ యూట్యూబ్. నా పేరు మహేందర్, నేను చాయ్ బిస్కెట్ అనే ఛానల్లో యాక్టర్ని. నన్ను యూట్యూబ్లో చూసి కాస్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. లైట్గా భయం అవుతుంది, అంటే సెకండ్ టైం ఇట్లా స్టేజ్ ఎక్కి మైక్ ఇచ్చారు, నాకు భయం అవుతుందన్నా. నువ్వు మళ్ళీ అట్లా చూస్తే కొంచెం ఎక్కువైంది ఇప్పుడు. సో ఏదో అనుకున్నా నా చెప్పి గుర్తొస్తలేదు ఇప్పుడు. అది ఏదో అనుకున్నా. సెకండ్ టైం మైక్ ఇచ్చారు నాకు. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇలాంటి పెద్ద తెలీదు, స్టేజ్ మీద ఎలా మాట్లాడాలి ఏంటనేది. ఫస్ట్ అది చెప్పేసాం కాబట్టి దీని తర్వాత ఎలాంటి తప్పులు మాట్లాడినా ఏం మాట్లాడినా ఫస్ట్ డిస్క్లైమర్ ఇచ్చాం కాబట్టి నో ఇష్యూస్. అండ్ శ్రీకాంత్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. సెట్లో నన్ను ఓ పనోడిని చేసి, క్యారెక్టర్ పనోడే, నేను సెట్లో కూడా పనోడినే. సో ఏం పని చేశారు? లైక్ ఏం పని? మీరు రండి సార్. రారు ఇవాళ. ఆయనకి ఆయన న్యూమరాలజిస్ట్ చెప్పారు అక్కడే కూర్చోవాలి అని. మా డైరెక్టర్ గారు పాపం ఎగ్ పఫ్ తినలేదని బాధపడుతున్నారు మ్యాడ్లో నుంచి ఇప్పటిదాకా. మ్యాడ్లో ఎంత బాగా చేశారు అసలు శ్రీకాంత్ గారు. వాట్ అన్ యాక్టర్. మీకు అందరికీ గుర్తున్నారా డైరెక్టర్ శ్రీకాంత్ గారు? ఒక బ్లాక్ అండ్ బ్లాక్ వేసుకొని సీనియర్ ఆయనే. హీఈస్ దట్ పర్సన్. ఓ అది లేదు కదా, సారీ. నాకు అనుకుందంతా మాట్లాడేసా. వంశీ గారికి థ్యాంక్ యూ సో మచ్, మా డైరెక్టర్ శ్రీకాంత్ గారికి థ్యాంక్ యూ సో మచ్, వైష్ణవ్ గారికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ సుదర్శన్ అని నేను ఆఫ్టర్ షార్ట్ ఫిలిమ్స్ ఐ గెస్ 10 years ముందు కలిసా. తర్వాత అన్నతో కలిసి వర్క్ చేయడం చాలా. ఎస్ సుదర్శన్, నువ్వు కూడా 25 ఏళ్ళు అయిపోలే నిజంగా. నీకు 50 అన్న స్టేజ్ మీదకి వచ్చి ఆశీర్వాదం తీసుకోమన్నారు. సో సభాముఖంగా అది నా ఆశీర్వాదం అని చెప్పుంటాడు, కరెక్ట్గా చెప్పొద్దు. యా ఓకే, థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. November 24th ముందు November 10th అన్నారు, 9th నా బర్త్డే ఉండే, నెక్స్ట్ డే. బట్ డోంట్ వరీ, November 24th ఆదికేశవ ఈస్ కమింగ్. మీ పెళ్లి రోజు బర్త్డే అండి. ఓకే, డన్. సో థ్యాంక్ యూ సో మచ్. చాలా మాట్లాడేస్తా, థ్యాంక్ యూ. అతనికి మైక్ ఇస్తే మన దగ్గరకు వస్తుందన్న గ్యారంటీ లేదు. అయినా నేను ఈరోజు సరే ఇవ్వండి, అతనికి ఇవ్వండి. సరే మనందరం కాసేపు రిలాక్స్ అవుదాం పదండి.